ఈయన పేరు ఆయిల్ కుమార్. పేరు చూసి ఈయనది పెద్ద ఆయిల్ బిజినెస్ చేస్తున్నాడు అనుకుంటున్నారేమో. అస్సలు కాదు. ఈయన తినేది ఆయిల్, తాగేది ఆయిల్, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, స్నాక్స్ ఇలా ప్రతిదీ ఆయిల్. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 33 ఇయర్స్గా కేవలం వేస్ట్ ఇంజిన్ ఆయిల్ తాగుతూ సర్వైవ్ అవుతున్నాడట. కర్ణాటక శివమొగ్గలో ఆయిల్ కుమార్ ఎలాంటి ఫుడ్ తినడు అట. ఓన్లీ ఇంజిన్ ఆయిల్, అది కూడా రోజుకి 7 to 8 లీటర్స్ ఆఫ్ వేస్ట్ ఇంజిన్ ఆయిల్. అప్పుడప్పుడు కుదిరితే టీ, అంతే. టిఫిన్స్ ఇచ్చినా, మీల్స్ పెట్టాలని చూసినా కూడా సింపుల్గా నో చెప్పేస్తున్నాడు. అసలు మిషన్ ఆయిల్ తీసుకోవడం అంటే పాయిజన్ తీసుకున్నట్లే. ఇందులో కెమికల్స్, టాక్సిన్స్ ఉంటాయి. ఇంజిన్ ఆయిల్ తాగుతూ ఇన్ని ఇయర్స్గా ఒక మనిషి సర్వైవ్ అవ్వడం ఇంపాసిబుల్ అని సైన్స్ చెప్తుంది. అది ఒక సిప్ ఎవరైనా తాగితేనే నాసియా, వామిటింగ్, లంగ్స్కి ఇరిటేషన్ వస్తుంది. ఇక లాంగ్ టర్మ్ యూజ్ అంటే లివర్ డ్యామేజ్, కిడ్నీ ఫెయిల్యూర్, హార్ట్ ఇష్యూస్ కంపల్సరీ. అయినా తనకేం జరగలేదు అని అంటే అంతా అయ్యప్ప స్వామి మహత్యం అని చెప్తున్నాడు ఈ ఆయిల్ కుమార్. ఈ న్యూస్ను చూసిన వాళ్ళంతా షాక్ అవుతున్నారు, ఇది ఎలా పాసిబుల్ అని. ఇంతకీ ఈ విషయం మీద మీ రియాక్షన్ ఏంటి? ఆయిల్ కుమార్ చెప్పింది నమ్ముతున్నారా? ఆయిల్ తాగుతూ ఎవరైనా ఇలా బ్రతికుండగలరా? అందులోనూ 33 ఇయర్స్గా. మీ ఒపీనియన్ షేర్ చేయండి. డాక్టర్స్ కూడా ఈ విషయం మీద రెస్పాండ్ అయ్యి ఇది మిత్తా, రియలా, మిరాకిలా అన్నది చెప్తే బాగుంటుంది. సో డాక్టర్స్, ప్లీజ్ రెస్పాండ్.